గజాననం భూతగణాదిసేవితం కపిత్తజంబూఫలచారుభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు మరొకసారి స్వాగతం తెలియజేస్తూ, వినాయకుని యొక్క ఆవిర్భావం ఎట్లా జరిగింది అనే విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. గజాసురుడు అనే రాక్షసుడు ఒకసారి శివుని గురించి తపస్సు చేయగా ఆ భోలాశంకరుడు ప్రత్యక్షమైపోయి వరం కోరుకోమని అడిగాడు. అనగానే ఆ రాక్షసుడు శాశ్వతంగా నువ్వు నా శరీరంలోనే ఉండిపోవాలని చెప్పేసి వరం కోరుకున్నాడు. మరి ఆ వరాన్ని శివుడు ఆ యొక్క రాక్షసునికి ఇవ్వడం జరిగింది కాబట్టి వెంటనే శివుడు వెళ్ళి గజాసురుని యొక్క పొట్ట భాగంలో ఉండిపోయాడు. మరి సృష్టి స్థితి లయాలకు ముగ్గురు కారకులైనటువంటి లయకారకుడైనటువంటి శివుడు కనిపించకపోయేసరికి పార్వతీదేవి ఆ శివుణ్ణి వెతుక్కుంటూ ఉంది. ఎక్కడ కూడా కనిపించడం లేదు. అప్పుడు పార్వతీదేవి చివరికి విష్ణు భగవానుడు వీళ్ళంతా కూడా ఆ పరమేశ్వరుని కోసం వెతుకుతూ ఉన్నారు. వెతికేటప్పుడు ఒకానొక సమయంలో పార్వతీమాత దగ్గర ఉన్నటువంటి చెలికత్తెలు అమ్మవారిని అడుగుతారు, అమ్మా, మీ పరమేశ్వరునికి నంది భృంగి ఇటువంటి వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా వింటూ ఉన్నారు, కానీ నీకు మాత్రం తల్లి నీకంటూ ఎవరు కూడా కనబడడం లేదు, నీకంటూ నీపైన అభిమానం ఉన్నటువంటి ఒక వ్యక్తి కావాలి కదమ్మా, మరి అటువంటి సంతానం నీకు లేదు కదా అని చెప్పేసి అడుగుతారు. అడగానే అప్పుడు పార్వతీమాతకు కూడా ఆలోచన వచ్చి ఒకానొకప్పుడు ఆమె తన యొక్క శరీరానికి నలుగు పిండి రాసుకుంటూ స్నానం చేసే సమయంలో ఆ నలుగు పిండితోటి ఆ ముద్దతోటి ఒక ఆకారాన్ని తయారు చేస్తుంది. ఆ ఆకారం తయారు చేసి దానికి జీవాన్ని పోస్తుంది. ఆ పోసినటువంటి ఆ బొమ్మకు ప్రాణం పోయగానే అతడు ఒక అందమైనటువంటి రూపంలో ఆవిర్భవిస్తాడు. అతన్ని తనకు కాపలాదారుగా పెట్టుకుంటుంది. అతడే మరి గణపతి అని చెప్పేసి, వినాయకుడు అని చెప్పేసి, అందుకే మనము ఏ పూజ చేసినా కూడా మొట్టమొదలు పసుపు గణపతిని చేస్తారు. ఈ పసుపు గణపతిని చేయడానికి మూల కారణము అమ్మవారి యొక్క నలుగు పిండితో చేసినటువంటి మొదటి యొక్క గణపతి స్వరూపం అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే ఆ విధంగా కాపలాదారుగా ఉన్నాడో గణపతి, వెంటనే శివుడు అక్కడ గజాసురునికి వరం ఇచ్చాడు కానీ కనిపించడం లేదు. అప్పుడు విష్ణు భగవానుడు, బ్రహ్మ వీళ్ళంతా దేవతలు కలిసి ఆ గజాసురుని దగ్గరికి వెళ్ళి గజాసురుని దగ్గర విష్ణుమూర్తి ఆట ఆడుతూ ఉంటాడు. ఆట ఆడుతూ ఉంటే అతనికి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. చివరికి ఆ గజాసురుని యొక్క పొట్ట నుండి శంకరుణ్ణి బయటకు తీస్తారు. తీసిన తర్వాత అప్పుడు గజాసురుడు కోరుకుంటాడు, నేను ఇంత పరమ భక్తుణ్ణి కదా స్వామి, నేను ఎల్లకాలం ఉండేటట్టు నా యొక్క ఏదైనా ఒక భాగాన్ని ఉంచండి అని చెప్పేస్తే అప్పుడు అతనికి వరం ఇస్తాడు. వరం ఇచ్చి సంతోషంగా వస్తున్నటువంటి శివుడికి యొక్క బాలుడు అడ్డుపడి లోపలికి పోకుండా రక్షణ చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ సమయంలో ప్రమథగణాలు యుద్ధం చేస్తే ప్రమథగణాలందరినీ కూడా చెల్లా చెదరుగా చేసేశాడు ఆ యొక్క వినాయకుడు. చేసిన తర్వాత శివునికి చాలా కోపం వచ్చి అతడు తన యొక్క త్రిశూలంతో ఆ యొక్క గణపతి యొక్క శిరస్సును తీసివేస్తాడు. తీసివేయగానే లోపల ఉన్నటువంటి జగన్మాత జగజ్జనని అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమైనటువంటి ఆ తల్లి వచ్చి క్రోధాగ్ని జ్వాలలతోటి అంటూ ఉంటుంది, నేను ఈ యొక్క సృష్టిని మొత్తాన్ని ఆపివేస్తా, నా ప్రియాతి ప్రియమైనటువంటి నా యొక్క కుమారుణ్ణి ఈ విధంగా చేస్తారని చెప్పేసి అనగానే అప్పుడు పరమశివుడు ఆలోచించి తన ప్రమథ గణాలను పంపించి ఉత్తర దిక్కున ఎవరైతే ఏ జంతువైతే తలబెట్టుకొని ఉందో అప్పటికే గజాసురునికి కూడా వరం ఇచ్చాడు. గజాసురునికి ఇచ్చినటువంటి వరం ఏమిటి అంటే అతని యొక్క గజ చర్మాన్ని ఇతడు వస్త్రంగా ధరించాడు.
ఉత్తర దిక్కుకున్నటువంటి ఏనుగు యొక్క తలను తీసుకొచ్చి ఆ గణపతికి పెట్టడం, అందుకే గజవదనుడు అని చెప్పేసి అతనికి పేరు రావడం, ఇది మనకు చెప్పుకుంటున్నటువంటి కథ. కాబట్టి ఈ విధంగా గణపతి యొక్క ఆరాధన మనకు అనాది కాలం నుండి కూడా వస్తూ ఉంది. అందుకే గణపతి యొక్క రూపం కూడా చాలా వైభవంగా కనబడుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా దేవతలోకే ప్రథముడు జ్యేష్ఠుడైనటువంటి గణపతిని పూజించకుండా ఏ పని మనం ప్రారంభించకూడదు. సనాతన ధర్మ పరాయణులైనటువంటి వారంతా కూడా గణపతి విఘ్నాలకు కూడా అధిపతి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు మనకు ప్రతి పురాణం కూడా. ప్రారంభించినటువంటి పని నిర్విఘ్నంగా కొనసాగాలంటే విఘ్నేశ్వరుని యొక్క కృప ఉండాలి. కాబట్టి మరి ఈ సంప్రదాయం ఎక్కడిది, ఎప్పటి నుండి వస్తూ ఉంది అంటే అనాది కాలం నుండి వస్తూ ఉన్నా కూడా మనకు వినాయక చవితి ఇంత వైభవంగా అన్ని ప్రాంతాలలో చేసుకునే ఆచారం ఎప్పటి నుండి ప్రారంభమైంది, వినాయకుని యొక్క నవరాత్రి ఉత్సవాలు ఇంత వైభవంగా ఎందుకోసం చేసుకుంటున్నాం అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం.